హాయ్ అండి ఈరోజు అంశం మాటే మంత్రం. మనసు, వాక్కు, శరీరం ఈ మూడింటికి త్రికరణాలు అని పేరు. వీటిలో వాక్కుకు ఉన్న స్థానం చాలా విశిష్టమైంది. ఒక చల్లని మాట, ఒక హితమైన మాట వ్యక్తి జీవిత విధానాన్నే మార్చి బాధాతప్త హృదయానికి శాంతిని ప్రసాదిస్తుంది. మనిషి మాట్లాడే మాట కేవలం జనులను మెప్పించడమే కాదు, ఆ భగవంతుని కూడా మెప్పించాలి. మాట్లాడే తీరుని బట్టి మన సంస్కారం, సభ్యత బయటపడతాయి. అందుకే ఎవరి గురించి మాట్లాడినా చెడుగా మాట్లాడకూడదు. జ్ఞానాభివృద్ధికి భాష ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి మాట జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఈ భారతీయ పురాణాలు, ధర్మశాస్త్రాలు కూడా ఇదే చెబుతూ ఉన్నాయి. ధర్మ నియమాన్ని నొక్కి వక్కానిస్తూ ఉన్నాయి. సంభాషణ వలననే సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మాట సత్యంగా ఉండాలి. మాటలు మధురంగా ఉంటే ఎదుటివారు ఎంతసేపైనా వింటారు. అందుకే సంభాషణ కూడా ఒక కళ అని చెబుతుంటారు. నీరు, అన్నం మనిషికి ఎలా ప్రాణశక్తిని ఇస్తాయో ఈ మంచి మాట కూడా అంతే విలువైంది, అంతే మంచిది. ఇతరులకు శాంతిని కలిగిస్తుంది. నమ్మకం ఏర్పడితేనే మన అభిప్రాయాలను చెప్పాలి. మాటల్లో శబ్ద శక్తి కూడా ఉంది. అందుకే కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆ మాట అయి తీరుతుంది. ఆ మాట మంచికి ఉంటే బాగానే ఉంటుంది. అది ఒక ఆశీస్సులా ఉండాలి. ఎవరైనా మధురంగా మాట్లాడాలి. మన మాట ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని, ఓదార్పును, ఒక స్ఫూర్తిని కలిగించాలి. ఇద్దరు వ్యక్తులు మాట అనుకుంటూ ఉంటారు. చేతులు కలిసి కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ కొట్లాట అయిపోయిన తర్వాత శరీరం మీద తగిలిన గాయాల కంటే కూడాను ఆ మాటల వలన ఏర్పడిన బాధే ఎక్కువగా ఉంటుంది. అదే మనసుని బాగా బాధ పెడుతుంది. మూర్ఖుని హృదయము అతని నోట ఉంటుందిట, జ్ఞాని నోరు అతని హృదయంలో ఉంటుందిట. కాబట్టి మనిషి వ్యక్తిత్వాన్ని, మనసును అంచనా వేసుకొని సత్యంతో కూడిన వాక్కు దైవంతో సమానం. అలాంటి వాక్కును శ్రద్ధగా, జాగ్రత్తగా, అర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలి. అప్పుడే వాక్ సిద్ధి లభిస్తుంది. మన వాక్కు అందరికీ ప్రియమవుతుంది. సరేనా?